రొయ్యల్ని నూనెలో వేసి బాగా మరిగేలాగా చూసుకోండి. చూసుకున్న తర్వాత అది బాగా కాలిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లో పక్కకు తీసుకోవాలి. ఇక్కడ చూపిన విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దాన్ని పక్కనుంచుకోండి. పక్కనుంచుకున్న తర్వాత ఇలా చూపిన విధంగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మంచిగా మరిగేలాగా బొచ్చెలో తీసుకోవాలి. తీసుకొని దాన్ని మంచిగా నూనెలో కాగేలాగా ఆ ఇంగ్రీడియంట్స్ మంచిగా అయ్యేలాగా చూసుకోండి. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎర్రగా అవ్వాలి. ఎర్రగా అయిన తర్వాత దాంట్లో కొంచెం రంగు వేయండి. రంగు, కారం ఇవన్నీ వేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత దీనిలో ముందుగా వేయించుకున్న రొయ్యల్ని దాంట్లో వేయాలి. దాంట్లో వేసి దాన్ని బాగా మంచిగా దాంట్లో మగ్గేదాకా తిప్పుతూనే ఉండాలి. అలా చాలాసేపు తిప్పాలి. చాలాసేపు తిప్పిన తర్వాత అది కూడా మంచి కలర్ మారి మంచిగా అయ్యేదాకా మంచిగా దాంట్లో మగ్గేదాకా చూడాలి. దాంట్లో మగ్గిన తర్వాత దీనిని బాగా తిప్పి దాంట్లో కొంచెం తరిగిన కరివేపాకు వేసి ఇంకా తిప్పండి. అప్పుడు వేసిన తర్వాత స్మెల్ అనేది బాగా వచ్చి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. దాని తర్వాత కొంచెం నీళ్లు వేసి బాగా మరిగేదాకా ఆ నీళ్ళు వేడయ్యి మరిగేదాకా ఉంచండి. ఉంచిన తర్వాత మరికొద్ది నిమిషాల్లోనే ఈ రెసిపీ అనేది తయారైపోతుంది. కిందకి దించి తింటే చాలా టేస్టీగా ఉంటుంది.